చదువులు బాగున్నాయి, మా పిల్లలవి స్కూళ్ళు బాగున్నవి, తినే రైస్ తొలి ఎంత లెక్క వచ్చేవి ధాన్యము రాళ్ళు తవుడే. ఇప్పుడు ఆడద ఎలా ఎసరోటు వేసుకుంటుంది ఆ రైసు చూడక్కర్లేదు. ఉన్నమాట చెప్తాను, నేను పుట్టెంతో నా కాలనీ గురించి అడిగితే లంచం అడిగినారు 10,000 నాకు. నేను చెప్పగలను నిజాయితీగా కాదు, ఎవరి పేరు ఎందుకో టీడీపీ కార్యకర్తలు 10,000 లంచం నాకు అడిగినారు. నాకు వద్దు, ఆ ముష్టింట్లో ఉన్నాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, నా కాలనీ రూపాయలు లంచం రాక నాకు ఇచ్చినాడు. ఉన్నమాట చెప్పేస్తాను, నాకు గుండె మీద చేసి ఎవడే కూడా నాకు టీడీపీ ఎంతో కూడా నేను తినలేదు. నేను వాళ్ళు ఇచ్చిన రైస్ పురుగుల రైస్ అది. ఇప్పుడు బంగారం ముక్క అలాంటి ఇచ్చాడు. వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలి. ఇప్పుడు అందరూ పొత్తు కుదుర్చుకొని ఆయన మీద పోటీకి సిద్ధమయ్యారు కదా. ఏమన్నా పోటీకి సిద్ధమయ్యా అక్కడ రావాల్సింది ఒరిజినల్ ఎమ్మెల్యే అట్లా అక్కడే ఇలాంటి మొత్తం రావాలి. జగన్ రెడ్డి అతనే రావాలి మనకి. వీళ్ళెవరు లచ్చగోళీ బచ్చగోళీ ఎవడొచ్చినా ఎవడికి కావాలి చూడడం, పేదోడికి ఎవడికి చూడడం. వాళ్ళు కావాలి లంచ్ కొట్టుకుంటే చూసుకుంటారు. ఇప్పుడు మన పేదోడి ముందు రానివ్వడానికి అవకాశం ఎవరు పూర్తిగా ఎవరు చంపేస్తారు. పేదోడికి చంపేస్తారు, ఇంకా లంచం ఎక్కువ అయిపోద్ది. ఇప్పుడైతే లంచం తొలిగా బండి ఆటో డ్రైవర్ తీసినా పక్కన బండి ఆపేసి ఆటో కూడా సరే 100, 50, 1000 పరకు తీసుకున్నాడు. ఇంటికి సూర్యమోడి వచ్చాడు. వాలంటీర్లు బాగుంది. ఇప్పుడు వాలంటీర్లు బాగా చూస్తారు. ఇప్పుడు అన్నింటికి ఇంటికి డోర్ టు బియ్యం కూడా వస్తారు, నెల వస్తారు కదా. మీరు రావక్కర్లేదు, నీ ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసి నీ ఇంటికి బియ్యం పోసి వెళ్ళిపోస్తారు. థ్యాంక్ యూ. Please subscribe .news.